ముఖ్య అతిథిగా పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. శాసనసభ్యులు మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సెక్యులర్ పార్టీ అన్నారు. గంగా జమున తెహజీబ్ మన సంస్కృతిలో ఒక భాగం అన్నారు. పండుగలు ఏమైనా అందరం కలిసికట్టుగా చేసుకుంటేనే బాగుంటుందన్నారు. 30 రోజుల పాటు ఉపవాస దీక్షను చేస్తున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నానుడిని అందరూ అలవర్చుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే నాగరాజు ఆకాంక్షించారు. అనంతరం సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. اللهم اجرنا من النار اللهم اجرنا من النار اللهم اجرنا من النار या अल्लाह हम गुनहगार हैं, हम सब के गुनाहों को माफ फरमा दीजिए। या अल्लाह हम खतादार हैं, हम सब के खताओं को माफ फरमा दीजिए। हम सबको प्यार मोहब्बत के साथ जिंदगी गुजारने वाला बना दीजिए। या अल्लाह दुनिया जिंदगी चंद दिन की है। ओके सर। యాక్షన్ చేయాలి. ముప్పై రోజులు వారు ఉపవాసాలంటూ అహర్నిశలు శాంతి కామకులై శాంతి కోసం ఈ యొక్క అనునిత్యం అల్లాను దువా చేసుకుంటూ అందరికీ ప్రతి నమాజీ వారికి అందరికీ కూడా ఇళ్లలో సుఖశాంతులు కలగాలని కోరుకునే ఈ నెల రోజులు 9వ నెల అంటే చాంద్ అంటే హిందువులు సూర్యోదయాన్ని పూజిస్తే ముస్లిం సోదరులు చాంద్ను పూజించి ఈ 9వ నెల వచ్చే నెల మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో వారు ఉపవాసాల నుండి వారి యొక్క అందరి శాంతి కామకులై ప్రపంచానికి ఒక సందేశం ప్రతి కుటుంబంలో సుఖశాంతులు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈదుల్ ఫితర్ అంటారు దాన్ని. మన ఆ రోజు ప్రతి ఒక్క గరీబీ అంటే చాలా అత్యంత పేదవాడు కూడా ఆ రోజు అందరికీ దానాలు చేసుకుంటూ అన్నదానం చేసుకుంటూ వారి కడుపు నిండగా ఆ దేవుని దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండే చేసుకునే పండుగ కాబట్టి మీ అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు అడ్వాన్స్. మన ప్రభుత్వం ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ అంటేనే మైనార్టీలు బడుగు బలహీన వర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ, అందరికీ సమాన హక్కులు కల్పించే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని కాన్స్టిట్యున్సీలలో ముస్లిం సోదరులకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్చువల్లీ వాళ్ళ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారితో పార్టిసిపేట్ చేయాలి, కానీ నేను నా సోదరుల కోసం నేను హైదరాబాద్ నుండి ఇటు వచ్చాను ఉండి కూడా, ఎందుకంటే మొన్న వర్ధనపేటలో చేయడం జరిగింది. ఈరోజు నా మడికొండ పాత మండల్ గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. ఎల్లుండి అలాగే మడికొండలు కూడా అక్కడున్న పాత మండల్ అందరి ముస్లిం సోదరులు పిలుచుకొని ఆ రోజు కూడా అక్కడ ఇఫ్తార్ విందు చేసే విధంగా ఏర్పాటు చేసుకున్నాం. సో అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక రంజాన్
అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. మీ అందరి శుభ ఆశీస్సులు నా పైన ఉండాలి, నా ప్రభుత్వం పైన ఉండాలి. ఇంకా అల్లా నాకు శక్తి కల్పించాలి, ప్రభుత్వానికి కూడా శక్తి కల్పిస్తే తప్పనిసరిగా మీ అందరికీ సేవ చేసడానికి సిద్ధంగా ఉంటానని ఈ శుభ సమయం. ఎందుకంటే రోజాలో ఉన్న ప్రతి నమాజు కూడా ఆ దేవుని ప్రార్థిస్తూ మాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ జై హింద్.